మహిళలన్నింటిలో సాధించారు ఉదాహరణ. ఎంకరేజ్ ఆమెను అందరూ ఎంకరేజ్ చేయండి. అన్న వెంకటన్న గారు ఒక వీర మహిళలాగా ఈ యొక్క ఎడ్ల జతని ముందుండి నడిపించడానికి ఒక మహిళ అయ్యుండి కూడా ఎంతో గొప్పగా ముందుకొచ్చి ఈ యొక్క ఎడ్ల సారథ్యాన్ని నడిపిస్తున్నారు. దీనికి ముగ్ధుడైనటువంటి వెంకటన్న గారు కూడా స్వయంగా వచ్చి ఈ యొక్క ఎడ్ల యజమానికి మెమెంటం బహుకరించబోతున్నారు. కానీ పొడుస్తున్నామో లేకపోతే తొక్కుతున్నామోనని ఆమె మాత్రం దాని యొక్క మనసును బట్టి తాడు తీసేటువంటి నేర్పరితనం ఆవులో ఉంది. ఇప్పుడు అంతా కూడా ప్రత్యక్షంగానే చూస్తారు మీరు. కానీ వాళ్ళని స్పీడ్ చేయాలి. చాలా టైం తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. 5వ జత ప్రదర్శనకు రెడీగా ఉన్నాయి. 6వ జత వారు పోటీకి రావట్లేదు. 7వ జత వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గౌసులాక్షిత్ గారు భక్తులేరు ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా వారు రెడీగా ఉండాలి. కట్టుకోవాలి, రెడీగా ఉండాలి. మీరు బాబు నీకే చెప్పేది. అడుగుల దూరాన్ని 6 నిమిషముల 30 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 50 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 6 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. నందిపాటి శ్రీజరి గారు, బావట్నా గారు, మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 9 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని మన వెంకటన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణారావు, మాజీ ఎమ్మెల్యే మనవడైనటి తిరుసాల ఏసిరెడ్డి గారు, అలాగే జనసేన పార్టీ వివిధ విభాగాల కన్వీనర్లు, మండల అధ్యక్షులు, అలాగే మనకి 8వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 10 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగ ప్రదర్శనలో ఉన్నాయి. సమయం 3 నిమిషములు ఉన్నది. 7వ చిత్రం కూడా మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి 45 అడుగుల దూరాన్ని లాగాలి. 1 నిమిషం ఉన్నది. చివరికి వచ్చి మరలా తిరిగి 12వ రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 14 నిమిషముల 31 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ఈ రౌండ్ లో 45 అడుగుల దూరాన్ని లాగితే మొదటి నందిపాటి శ్రీధర్ గారు, బాలట్నా గారు, అభయరామ్ గారు, తరుణ్ తేజ గారు, తక్కెలపాడు గ్రామం, పెదకాకన మండలం, గుంటూరు జిల్లా వారి యొక్క జత లాగిన దూరము 3681 అడుగు. 3681 అడుగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి 5వ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి.
వారిని జిల్లా సత్కారం చేయవలసిందిగా దర్శి ఇన్ఛార్జి చిరంజీవి గారు జిల్లెనమూడి వారు అలాగే స్పెషల్ బహుమతిని బహుకరిస్తున్నారు. ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా లక్ష్మిని ఆహ్వానిస్తున్నాము. బహుకరించవలసిందిగా బహుమతి దాతలను ఆహ్వానిస్తున్నాము. అలాగే కొట్టాలి ఒకసారి అందరూ కూడా. చట్ట సభల్లోనే కాదు అన్నిట్లోనూ కూడా భాగస్వాములు కావాలని